అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీన 2 శుభవార్తలు అయితే రాబోతున్నాయండి. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, వీరు ఏ సమయంలో ఆ శుభవార్తలను రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి ప్రతికూలతలు చోటు చేసుకోబోతున్నాయి, ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని వీరు ఏ విధంగా ఏ దేవతారాధన చేసుకోవడం వలన ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని తప్పించుకోగలుగుతారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్యకైనా కానీ 100% ఫోన్ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8338555161. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 2, వ్యయం అనేది 14 అనమాట. అంటే వ్యయం అనేది వీరికి చాలా ఎక్కువగా, అంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా పెరగబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అయితే ఆరోగ్యం అనేది 3, అనారోగ్యం అనేది అసలు ఏమీ ఉండదు. ఆరోగ్య పరంగా అయితే వీరికి చాలా చక్కగా ఉంటుంది, అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇక సుఖం 3 ఉంటుంది, దుఃఖం కూడా 3 ఉంటుందన్నమాట. ఇక సుఖ దుఃఖాలు అనేవి 2 కూడా సమానంగా ఉంటాయి. రాజపూజ్యం అనేది కూడా వీరికైతే 5 ఉంటుంది, అవమానం అనేది 6 ఉంటుందన్నమాట. ఇక వృశ్చిక రాశి వారికి శని శుభమైనటువంటి స్థానంలో, అంటే మంచి శుభస్థానంలో లేరన్నమాట. శనేశ్వరుడు శుభస్థానంలో లేరు. ఆ విధంగా లేకపోవడం వలన ఏమిటంటే మీకు కొన్ని చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి. ఆ ఇబ్బందులు అనేవి కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేవి కూడా చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కలుగుతున్నటువంటి ఖర్చులను కూడా మీరు ఏ విధంగా అంటే తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు నియమాలు ఆచరించాలో కూడా చెబుతానండి. మరి ఈ వీడియోలో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి. వృశ్చిక రాశి వారు చాలా మంచి మనసు కలిగిన వారు. అలాగే వీరి యొక్క మనస్తత్వానికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అంత మంచి మనసు ఉంటుందండి. ఇక ఈ రాశుల వారికి గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం చేసుకునేటటువంటి పుణ్యం వలన, అలాగే మనం చేసేటటువంటి దాన ధర్మాల వలన, మన మంచి మనసు వలన, నిష్కలమైనటువంటి మనసు వలన ఎదుటి వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా అన్యాయం చేయనటువంటి మనసు ఉండడం వలన మనకు భగవంతుడు అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడని చెప్పి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క విషయానికి వస్తే, వీరికి కుటుంబ పరంగా వస్తే మాత్రం వృశ్చిక రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో, ఇటు చేసుకున్న వారికి అంటే ఆడవారైనా మగవారైనా వారి యొక్క లైఫ్ పార్ట్నర్స్ కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనస్తత్వానికి, అర్థం చేసుకునేటటువంటి గుణానికి వీరికి చాలా చక్కటి పార్ట్నర్స్ అయితే దొరుకుతారనమాట. వీరికి గతంలో కూడా అంటే ఏవైతే కొంతమంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, చిన్న అపార్థాలు, మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా తిరిగి మరలా వెంటనే అయితే వారు ఉన్నటువంటి పరిస్థితులు గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటాయి. రేపటి రోజున భాగస్వామితో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బంధాన్ని స్వాగతిస్తారు. ఇక అలాగే ఈ రాశి వారి యొక్క సంతాన పరంగా కూడా రేపటి రోజున చాలా మంచి గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారని చెప్పుకోవాలండి. వీరు సంతానం పరంగా ఏవైతే కోరుకుంటారంటే నా పిల్లలు ఇది అవ్వాలని చెప్పి, బెస్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటారు కదా, అలా ఎవరైతే కోరుకుంటారో దానికి వీరికి రేపటి రోజున మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. జాబ్ రావాలని, సెటిల్ అవ్వాలని ఇలాంటివి ఉంటాయి కదా ప్రతి పేరెంట్స్కి కూడా. అలా వారు అంటే తల్లిదండ్రులు కోరుకున్న విధంగా రేపు సంతాన పరంగా వీరైతే మంచి న్యూస్ని వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరికి మంచిగా సక్సెస్ కూడా అవుతారండి. ఇక అలాగే ఒక అనుమానం వస్తుంది, అంటే మేము చేస్తున్నటువంటి పనిలో అంటే మాకు నిజాయితీగా అనిపిస్తుందా లేదా, ఇది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి కొంతమంది ఎవరైతే నిరాశ నిస్పృహకు లోనవుతారో అలాంటి వారికి కూడా వారి పనిలో మంచిగా విజయాన్ని సాధిస్తారండి. అలాగే వారికి ఉన్నటువంటి అంటే సకల దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి సంవత్సరం, ఈ సంవత్సరం మీకు మంచిగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున 2 శుభవార్తలు కూడా మీరు ఏ సమయంలో వింటారు అంటే కనుక రేపు సాయంత్రానికి మంచిగా 2 న్యూస్లు అయితే గుడ్ న్యూస్లు వింటారు. ఇక ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, నవగ్రహారాధన చేసుకోండి. అలాగే మీకు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా ఉండడానికి మీరు శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోండి. అలాగే అమ్మవారికి చక్కగా గవ్వలు, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులను అమ్మవారి ముందు పెట్టి చక్కగా మీరైతే ఆవు నేతితో దీపం పెట్టుకోండి. మీకున్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా తొలగించమని అమ్మవారిని ప్రార్థించండి. తప్పకుండా మీకైతే మంచి రిజల్ట్ అనేది మీరే తప్పకుండా చూస్తారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మీరు అంటే రేపటి రోజున ఏ విధంగా మంచి శుభవార్తలను వింటారో తెలుసుకున్నారు కదా. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.